ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాళ్లవాగు సమీపంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపు లైన్ దెబ్బతినడంతో నిలిచిపోయిన నీటి సరఫరాను యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరిస్తున్నట్లు మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ తెలిపారు. బుధవారం వారు మున్సిపల్ అధికారులతో కలిసి రాళ్లవాగు సమీపంలోని దెబ్బతిన్న పైపు లైన్ వద్ద కొనసాగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతి కారణంగా ప్రధాన పైపు లైన్ పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు, సిబ్బంది నిరంతరం మరమ్మత్తు పనులు చేపడుతున్నారని చెప్పారు. రాళ్లవాగులో ప్రవాహం అధికంగా ఉండడం వల్ల మరమ్మత్తు పనులకు కొంత అంతరాయం ఏర్పడుతున్నప్పటికీ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పైపులైన్ మరమ్మతులు పూర్తి చేసి మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులు నీటి సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను గుర్తించి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారీ వర్షాలు కురవడం, రాళ్లవాగు అనేది ఉప్పొంగి మరి ప్రవాహం అనేది చాలా పెద్ద ఎత్తున రావడం, ఈ ప్రవాహానికి మన జాలగుట్ట నుండి మంచిర్యాల పట్టణానికి నీరు అందించే ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ డ్యామేజ్ అయిందన్న విషయం మాకు 2 రోజుల అంటే భారీ వర్షాల తర్వాత 2 రోజుల తర్వాత ఇక్కడ మీకు కనుక్కోవడం జరిగింది. ఫస్ట్ జాలగుట్టలో పైప్ లైన్ లీకేజ్ అయిందని చెప్పేసి, కొట్టుకుపోయిందని చెప్పేసి భావించడం. ఆ గుట్ట పైన వరకు కూడా మా మున్సిపల్ సిబ్బంది, కార్పొరేషన్ మన కమిషనర్ గారు అందరూ కూడా మీదికి వెళ్ళి చూస్తే అక్కడ పైప్ లైన్ అంతా కూడా పర్ఫెక్ట్ గానే ఉంది. ఇది ఎక్కడ పోయింది అనేది వెనుకలాడే క్రమంలో భారీ వర్షాల కారణంగా ఈ ప్రవాహం కొంచెం తగ్గడంతో ఇక్కడ ఏదైతే రాళ్లవాగు ఒడ్డున రంగంపేట వైపు చూస్తే ఇక్కడ పైప్ లైన్ అనేది డ్యామేజ్ అయ్యి మొత్తం కాంక్రీట్ తో నిండి ఉంది కాబట్టి కింద మొత్తం వాటర్ వెళ్ళిపోయి ఆ కాంక్రీట్ అనేది కుంగిపోవడం వల్ల పైప్ లైన్ డ్యామేజ్ కావడం జరిగింది. ఆ రోజు నుండి మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇటు పాలక వర్గం కావచ్చు, జేసీపీలు, చైన్ బండి, మరి అదేవిధంగా 20 నుండి 30 మంది ఎంత లేబర్ అయితే అంత లేబర్ మున్సిపల్ సిబ్బంది ద్వారా ఈ వాటర్ ఏదైతే పైప్ లైన్ మరమ్మతులు చేయాల్సిన ప్రదేశం ఉందో ఈ ప్రదేశం నుంచి డైవర్ట్ చేయడానికి సాయశక్తుల మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ రాళ్లవాగు అనేది సుమారుగా 4 కాన్స్టిట్యున్సీ నుంచి మరి తిర్యాని ప్రాంతం నుంచి కూడా, జంగల్ ప్రాంతం నుంచి కూడా ప్రవాహం వస్తుంది కాబట్టి ఆ జంగల్ ప్రాంతంలో వర్షం కొట్టినప్పుడల్లా ప్రవాహం అనేది పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. తగ్గినప్పుడు మేము పనులు చేపిస్తున్నాం. పెరిగిన సమయంలో చేసిన పని అంతా కూడా మరి వృధాగా కావడం జరుగుతుంది. దేవుని దయ వల్ల ఈ రోజు వర్షం లేదు కాబట్టి మరి వాస్తవంగా నిన్ననే ఈ పనులన్నీ కూడా పూర్తి అయిపోయాల్సి ఉండే. మొన్న నైట్ వరకు మరి నీటిని మొత్తం కూడా వేరే వైపు డైవర్షన్ చేసి మరి కట్ట అదంతా కూడా రాత్రి 2-3 వరకు కూడా మొన్న రాత్రి మరి జేసీపీలు కావచ్చు, చైన్ బండి కావచ్చు, అన్నిటితో కూడా మరి పెద్ద ఎత్తున కట్ట పోపించిన సమయంలో మరి నీరు అనేది డైవర్షన్ అయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసేసరికి 2 గంటలు మున్సిపల్ సిబ్బంది మరి ఇంటికి వెళ్ళి మరి తెల్లారి వచ్చి చూసేసరికి మేము ఎక్కడైతే కట్ట వేసినామో కట్ట కూడా ఏం నామరూపం లేకుండా మళ్ళీ మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. ప్రవాహం పెద్ద ఎత్తున ఉండేసరికి మళ్ళీ నిన్నటి నుండి జేసీపీలు కావచ్చు, చైన్ బండ్లు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పాలకవర్గం కావచ్చు, అందరం కూడా ఇక్కడనే ఉండి పనులను పర్యవేక్షిస్తూ అధికారులను ఈ రకంగా చేయండి అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా గంటకు ఫోన్ చేస్తూ మరి చాలా ఇబ్బంది అవుతుంది, మంచినీళ్ళు ఖచ్చితంగా మీరు అక్కడే ఉండి పనులు చేయించండి అని చెప్పేసి మాకు చెప్పడం, మేము 4-5 రోజుల నుండి ఇక్కడనే ఉండి మరి పనులన్నిటి కూడా చేయడం. అని ఈ రోజు వర్షం లేదు కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు లేదా రేపు మార్నింగ్ వరకు పనులన్నీ కూడా మేము పూర్తి చేయడానికి అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ లో చూసుకుంటే ఇంతకుముందు మిత్రులు తూముల నరేష్ అని చెప్పినట్టుగా గతంలో ఎన్నోసార్లు పైప్ లైన్లు డ్యామేజ్ అనేది జరగడం జరిగింది. కరెంటు కూడా చాలా సందర్భాలలో ఇది వాగు కావచ్చు, గోదావరిలో కావచ్చు, మరి ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వారి పరిపాలన సమయంలోనే గోదావరిలో పెద్ద ఎత్తున టవర్ కూలిపోయిన సందర్భం, మరి 15-20 రోజులు మరి మంచిర్యాలలో కరెంటు లేని సమయం కూడా మనం చూసినాం. మంచినీటి సరఫరా కూడా పైప్ లైన్ ఇదే రకంగా ఎన్నో సందర్భాలలో లీకేజీ కావడం, వాటి మరమ్మతుల విషయంలో కొంత
ఏదైతే మరి వర్షం కావచ్చు ఇవన్నీ కూడా మనకు సహకరించకపోవడం చాలా సందర్భాలలో ఇటువంటి జరిగినాయి. మిత్రుడు చెప్పినట్టుగా ఏ రోజు కూడా ప్రతిపక్షంగా మేము ఉన్నప్పటికీ కూడా ఆ రోజులలో ఇది ప్రకృతి వైపరీత్యానికి మనం ఏమి చేయలేం, ఖచ్చితంగా వాళ్ళకి సహకరించాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు మరి పాలక వర్గంలో కొంతమంది సభ్యులు కావచ్చు, మిగతా పార్టీ నాయకులు కావచ్చు, మరి అన్ని చూసుకుంటూనే అన్ని ఇక్కడ జరుగుతున్న పనులు అన్నిటిని కూడా చూసుకుంటూనే మరి ఇక్కడ ఇంకా లేబర్ని పెట్టాల్సి ఉండే, ఇంకా జేసీబీలు పెట్టాల్సి ఉండే. ఉన్నది వాగును కట్టేయడానికి 4-5 జేసీబీలు అదనంగా పెడితే పని ఇక్కడ జరగదు. దానికి సరిపడా యంత్రాంగం ఉంటేనే ఇక్కడ పని జరుగుతుంది. 100 జేసీబీలు కూడా మనం తీసుకొచ్చి పెట్టచ్చు, కానీ ఆ రకంగా చేసి ఇక్కడ పని అంటూ ఏం జరగదు. ఇక్కడ ఎంతమంది సిబ్బంది అయితే అవసరం ఉంటుందో, ఎన్ని జేసీబీలు అయితే అవసరం ఉంటాయో ఆ జేసీబీలు కావచ్చు, ఆ సిబ్బందిని కావచ్చు, మేము ప్రతి గంటకు ప్రవాహం తగ్గిన సమయంలో సిబ్బందిని పెంచుకుంటున్నాం, ప్రవాహం పెరిగిన సమయంలో సిబ్బందిని తగ్గించుకుంటూ మరి ఇక్కడ పనులన్నిటి కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. కానీ రాజకీయంగా మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు. రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటే రోడ్ల పైన ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి, మంచినీరు సరఫరా అయిన సమయంలో కొన్ని ఇళ్లకు నీళ్ళు రాకపోతే మాకు చెప్పండి, లేకపోతే ఎక్కడన్నా పైప్ లైన్ లీకేజ్ ఉంటే ఈ రకంగా ఉందని చెప్పి మాకు సలహాలు సూచనలు. మరి చాలా కొంతమంది మాట్లాడుతున్నారు, మేధావులు పరిపాలించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇప్పుడు అనుభవం లేని వ్యక్తులు పరిపాలన ఉంది కాబట్టి ఈ రకంగా జరుగుతుందని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. మరి మేధావులు పరిపాలించిన సమయంలో, అనుభవజ్ఞులు పరిపాలించిన సమయంలోనే మరి పైప్ లైన్ అనేది వేయడం జరిగింది. దీనికి ముందు ఏదైతే ములకల్ల పంప్ హౌస్ నుంచి మంచిర్యాల పట్టణానికి నీరు అందించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి మంచిగా పర్ఫెక్ట్ గా వాటర్ వచ్చే పైప్ లైన్ మొత్తం తీసేసి జాలగుట్టకు డైవర్ట్ చేసి జాలగుట్ట నుంచి మరి మంచిర్యాల పట్టణానికి మరి మీరు నీరు అందించే కార్యక్రమం పెట్టుకున్నారు, సంతోషం. అది కూడా మంచి శుభ పరిణామమే. గత వారం రోజుల క్రితం మరి కురిసిన భారీ వర్షాల కారణంగా మంచాల కార్పొరేషన్ కు వచ్చే మరి పైప్ లైన్లు మరి పూర్తిగా దెబ్బతినడం జరిగింది. గత వారం రోజుల క్రితం మరి కమిషనర్ కావచ్చు, మరి మంచాల కార్పొరేషన్ మేయర్ గారు కావచ్చు, ధర్మధు గారు కావచ్చు, అదేవిధంగా మరి కార్పొరేటర్లు, యావత్ యంత్రాంగం మొత్తం మరి జాలగుట్టను జల్లడబట్టినా కూడా ఎక్కడ ప్రాబ్లం దొరకలేదు. ఈ రాళ్లవాగు దగ్గర ఏదైతే ప్రవాహం తగ్గిన తర్వాత మనకు ఈ ప్రాబ్లం ఐడెంటిఫై కావడం జరిగింది. ఏదైతే మరి మంచిర్యాలకు నీరు అందించే మరి పైప్ లైన్ పూర్తిగా దెబ్బతీయడం వల్ల గత వారం రోజులుగా మంచిర్యాల మున్సిపాలిటీకి నీళ్లు రాక మరి ఇబ్బందులు అవుతున్నాయి, అది వాస్తవమే. కానీ మరి ప్రతిపక్షాలు దీన్ని మరి రాద్ధాంతం చేసి ఇష్టారీతిన మరి మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ప్రకృతి వైపరీత్యాల పరంగా మరి దాని కారణంగా మరి పైపులు కొట్టుకుపోవడం, ఆ పైపులు పని చేద్దామంటే, మరమ్మతులు చేద్దామంటే మరి దాదాపుగా 4 జేసీబీలు కావచ్చు, మరి 20-30 మంది లేబర్ కావచ్చు, ఏదైతే అందరూ కూడా కష్టపడ్డా కూడా ఈ యొక్క వర్క్ అనేది మరి ముందుకెళ్ళడం లేదు. ఎందుకంటే నీళ్ళ ప్రవాహం తగ్గితే తప్ప ఈ పని మరి ముందుకెళ్ళదు. దానికి మరి ప్రత్యామ్నాయ ఆలోచి మరి దాని మేయర్ ధర్మధు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన 4 జేసీబీలు పెట్టి మరి పెద్ద ఎత్తున మట్టి అంతా అడ్డం పోసి నీళ్ళకు ప్రవాహానికి అడ్డం పోసి మరి పైప్ లైన్ మరమ్మతులు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఇవాళ నైట్ రేపు పొద్దున వరకు మరి మరమ్మతులు పూర్తవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. గత 4 రోజులుగా రాత్రి మొబైల్ కష్టపడుతున్న మరి మన మేయర్ గారు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అందరికి కూడా ఆర్సప్ చెప్పాల్సిన సమయంలో మరి ప్రతిపక్షాలు మరి ఇష్టారీతిన మాట్లాడుతూ ఏదైతే మరి నీళ్ళు అందించాలని చెప్పేసి నిన్న మనం మాట్లాడడం జరిగింది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంత ముందు కూడా చాలా సార్లు మరి పైప్ లైన్ లీక్ అవడం కావచ్చు, ఇబ్బందులు అయినాయి మీ గవర్నమెంట్ లో. అయినప్పటికీ మరి గౌరవ శాసనసభ్యులు గారి మరి ఆదేశాల మేరకు ఏ రోజు కూడా మరి ఎక్కువ మాట కూడా మేము మాట్లాడలేదు. ఎందుకంటే అవి మరి పైప్ లైన్ అనేవి ఎప్పుడైనా లీక్ అవుతా ఉంటాయి కాబట్టి అలాంటి మీద మనం రాజకీయం చేసే అవసరం లేని కూడా మరి పెద్దలు చెప్పిన సందర్భం మనం గుర్తు తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు అన్ని మర్చిపోయి ఇష్టారీతిన ఇటు మేయర్ని కావచ్చు, లేకుంటే కార్పొరేషన్ కావచ్చు, మనకు అధికారులు కావచ్చు, మరి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరు అందరు కూడా ఇప్పుడు ప్రజలందరికీ చెప్పాల్సింది ఒకటే, ఆ పనులు తొందరగా అవుతాయి కాబట్టి మన అందరం కూడా కొంచెం ఓపిక కొట్టాలని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడ నీరు ఎద్దడి ఉంటే అక్కడికి మరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్యాంకులు కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇంకొక రోజు ఓపిక పడితే అందరికీ మళ్ళీ యథాస్థితిగా నీరు వస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పెద్ద పైపులు కాబట్టి అవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. కాబట్టి అందరూ కూడా కార్పొరేషన్ లోని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా వారందరినీ కూడా మరి కోవడం జరుగుతూ ఉంది.
మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని రాజనాలవాడ మేకల మార్కెట్ ప్రాంతంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని దారి మైసమ్మ తల్లి బోనాల జాతరను బుధవారం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ జాతరకు మాజీ ప్రభుత్వ విప్, మాజీ చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెల్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా రామన్ కాళీ నుంచి బస్టాండ్ వరకు మహిళలు సాంప్రదాయ బోనాలతో భారీ ఊరేగింపుతో పాల్గొన్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, జానపద కళరూపాలు, సాంప్రదాయ నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులు దారి మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా జాతర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేల్ ను శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దారి మైసమ్మ తల్లి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో శాంతి, సంతోషాలు నెలకొని రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతరం స్థానిక ప్రజలను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొని ఆప్యాయంగా పలకరించారు. ఈ జాతరలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంతోషమైంది మీరు నా బిడ్డలు ఆనందంగా ఇష్టపోండ్రా పంటల్లా అనుకున్నది మీకు వర్షాలు ఉన్నైపోరా ఇష్టపోలేదు అనుకున్నది మిమ్మల్ని కాపాడు మంద కావాలి మంద కుంట పోరా దూరం పోతాను వాళ్ళ సంతోషం ఇద్దరే నాకు సంతోషం మీకు అన్నిటికీ మరి వాళ్ళ కాదు పాడి పంటలు అనుకున్నది మంద కావాలి ఇంత పోరని సంతోషం పోరా అనుకున్నది వాళ్ళకు నేను ఇచ్చి తీర్చుకోవాలి కోరికలు చూతలేను అనుకున్న కోరికలు నాకు ఎట్లా ఇట్లా వేసుకుంటూ పోతే యాటకు నీకు సంతోషం ఇస్తా వాళ్ళకు కానీ నేను కాపాడుకుంటూ వాళ్ళకు కొల్లారికి అనుకున్న పనులకు తోడై నిలబడకపోవాలి సంతోషమేనా మరి అందరినీ చల్లగా చూడాలి. మరి మందమరి పట్టణ వాసులందరికీ మరి బోనాల శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చింది అంటే అమ్మవార్లు శివసత్తులై ఈ యొక్క గ్రామం తిరుగుతూ ఉంటాయట. అమ్మవార్లకు ఈ యొక్క ఆషాఢ మాసంలో చాలా ఇష్టమైన మాసం, అమ్మవారిని కొలుచుకునే మాసం ఇది. అట్లాగే 3 సంవత్సరాల క్రితము ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కళ్ళలో కనబడి అమ్మ ఇక్కడ అవుతా ఉండే అమ్మవారి కళ్ళలో కనబడి పెద్ద మనుషులు అందరూ యాక్సభావాన్ని ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కలిసి కట్టమైసమ్మగా నిలబెట్టారు. నిలబెట్టిన దగ్గర నుంచి యాక్సిడెంట్ తగ్గినాయి. అందరూ ఆడి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ బోనాలు తీస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మందం పశు శిశు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఇక అమ్మవారిని నిలుపుకున్నాము. అప్పటి నుండి అమ్మవారిని నిలబడుతుంది. మరి ఇక్కడ ఇలాంటి ఖాళీలా రాజమైసమ్మ అనేది 3 సంవత్సరాలు అవుతుంది. అందరము సంతోషంగా పెద్దవాళ్ళు అయ్యగారు మేము మమ్మల్ని చుట్టూ పిలుచుకొని ఒక పండుగ చేస్తున్నారు. చీర ఎట్టి ఒడియాలు వేసి ఆడపడుచు లెక్క నన్ను విప్పించుకొని బోనాలు తీసుకుంటున్నాం. ఇంటి వాళ్ళు ఇంటి కుటుంబాలు చల్లగా ఉండాలి. అమ్మవారి దయ వలన వాళ్ళు పాడి పంటలు అనుకున్నట్టు పిల్లలు జల్లులు అంత బాగుండాలి. మందసుత భగవంతుని దయలు అమ్మవారి దయలు మంద డబ్బులు మంద కావాలి. వీళ్ళు కోటి పరిగెత్తాలి అనుకున్న ఆనందంతో సంతోషంగా 3 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారు సాష్టంగా మాకు కనబడి నిలుపుకున్నాము. పెద్ద మనుషులు నిలిపారు. మాకు బోనాలు ఇస్తుంది. సంతోషంగా ఆనందంతో వీళ్ళు కుటుంబాలను చల్లగా ఉండాలి. ఇట్లా ఎప్పటికీ నన్ను పిలుచుకొని ఇట్లా పండుగలు చేసి నాకు ఆనందం అమ్మవారికి ఆనందం సంతోషం అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఏం పర్వాలేకుండా అమ్మవారు మాకు అనుకున్న కోరికలు ఇస్తుంది. అనుకున్నది మాకు కంపల్సరీ ఇస్తుంది. కాబట్టి మేము అమ్మవారు చేస్తున్నాము. ఇది 4వ సంవత్సరం అమ్మవారికి చేయబట్టి మాకు మంచిగానే జరుగుతుంది. 3 సంవత్సరాలు అమ్మవారికి దారిమైసమ్మకి చేయబట్టి మాకు మంచిగానే జరుగుతుంది. ఇప్పటికీ కూడా మంచి జరగాలి. అందరు మంచిగా ఉండాలి. అంత సంతోషంగా ఉండాలి. ఎప్పటికీ ఇట్లనే జరుపుకుంటాం. ఎప్పటికి ఇట్లే చేసుకుంటాం. 3 సంవత్సరాల నుండి ఇక్కడ పెట్టుకుంటాం. అందరికీ మంచి ఆట పెరుగుతున్న జనాలు కూడా మాకు కూడా సంతోషంగా ఉంది. కాబట్టి మేము ఇంత చేసుకుంటాం. సంతోషంగా చేసుకోవాలి. చెప్పాలా మళ్ళీ
3 సంవత్సరాల నుండి మేము ఇలా బోనాలు చేసుకుంటున్నాం. ఇక్కడ మందమరి విద్యానగర్ ఏరియా ఇక్కడ బోనాలు సమర్పించుకొని అందరూ ఆరోగ్యాలు పంచుకుంటారు. మంచిర్యాల జిల్లా మందమారి సివిల్ డిపార్ట్మెంట్ లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి, ఐఎన్టీయూసీ సంఘాలకు చెందిన సుమారు 50 మంది కార్మికులు టీబీజీకేఎస్ లో చేరగా వారికి సంఘం కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల వ్యవధిలోనే సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. కొత్త బొగ్గు గనులు ప్రారంభించకపోవడం, కొత్త ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో కార్మికులు తీవ్ర అనిశ్చితి, అయోమయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు. బొగ్గు ఉత్పత్తి జరగకుండానే 40 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగినట్లు ప్రకటించడం వెనుక కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో కార్మికులకు జీతాలు చెల్లించేందుకు సైతం అప్పులు చేసే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు రావాల్సిన వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన రాజిరెడ్డి, విద్యుత్ కొనుగోలు చేయడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో సంస్థకు చెందిన వేల కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేయడం వెనుక ఉద్దేశం ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ గేట్ మీటింగ్ లో టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు, సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు చూస్తున్నాం సింగరేణిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతున్నాయని. గెలిచినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీ యొక్క పరిస్థితి ఏంటి చూసినాం. ఒకరేమో పోరాటాలు, ఎర్ర జెండా అని చెప్పుకొని ఏం చేస్తున్నారు అనేటువంటి కనీసం స్ట్రక్చర్ మీటింగులు పెట్టించి కార్మికులకు సంబంధించినటువంటి ఏ ఒక్క మీద కక్ష సాధింపు చర్యలు అయితేంది, చేస్తున్నటువంటి సర్క్యులర్లు వచ్చినటువంటి ట్రాన్స్ఫర్కి సంబంధించింది అయితేంది, డెప్యుటేషన్కి సంబంధించింది అయితేంది, లేదంటే సర్ఫేస్ జనరల్ మజ్దూర్కి సంబంధించింది అయితేంది, 10th క్లాసు లేకపోతే విజిలెన్స్ కేసు పంపడం విషయం అయితేంది, ఇలాంటి అనేకంగా వస్తున్న ఒక్కటి కూడా మాట్లాడట్లేదు. ఈరోజు ఆబ్సెంటిజం పేరు మీద పిట్టెలు రాలినట్టు రాలుతారు. ఇప్పటి వరకు 500 మందిని డిస్మిస్ చేసింది ఈ యొక్క యాజమాన్యం. ఈ మధ్య కాలంలోనే 500 మంది 2 సంవత్సరాల కాలంలో. కనీసం ఒక్క సంవత్సరం మొన్న ఏఎల్పిలో 3 ఓర్మెన్లను డిస్మిస్ చేసింది. ఒక 2025లో ఆయన 47 మస్టర్లు చేసిండు, ఆయనను డిస్మిస్ చేసింది. ఒక అతను 2 సంవత్సరాలు 100 లోపు ఉన్నాయి, ఆయనను డిస్మిస్ చేసింది. అంటే ఇలాంటి పరిస్థితి. 5 ఏళ్ళ మస్టర్లు చూస్తాం పాతయి, కానీ 6 ఏళ్ళు 7 ఏళ్ళు చూసి ఎక్కడ దొరుకుతారా 100 కానీ 100కు బదులుగా ఇప్పుడు 150 కూడా చూస్తూ ఉన్నారు. సర్క్యులర్ వచ్చిందేమో లాస్ట్ ఇయర్, కానీ వాళ్ళు చూసేది మాత్రం 5 ఏళ్ళల్లో 150 లేకన్నట్టు 3 ఏళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని డిస్మిస్ చేసేటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాటిని కూడా రద్దు చేపించలేకపోవడం, క్యాన్సిల్ చేపించకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం. అందుకే ఎన్నికల సమయం కూడా ముగిసింది. వాళ్ళకు వచ్చేటువంటి 8వ తారీఖు సెప్టెంబర్ తోటి వాళ్ళ కాల పరిమితి ముగుస్తుంది. కాబట్టి అందరం కూడా రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించకపోతే అందరినీ కూడా యాజమాన్యం చర్చలకు పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మైన్స్ కమిటీ కానీ, సేఫ్టీ కమిటీ కానీ, ఏ మీటింగ్కైనా కానీ అన్ని సంఘాలను పిలవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఏఐటీసీ, ఐఎన్టీసీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు వెంటనే ఎన్నికలు నిర్వహించమని డిమాండ్ చేయండి. కార్మికులకు ఏ సంఘం ఇష్టమవుతుందో, ఏ నాయకత్వం అయితే ఆమోదయోగ్యంగా ఉంటుందో వాడిని ఎన్నుకుంటారు. దాని ద్వారా మన కార్మికుల సమస్యను పరిష్కరించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు అనుభవం ఉన్నది. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు తెలియకపోవచ్చు ఈ 2 సంవత్సరాలు, కానీ గతంలో ఉన్నటువంటి వాళ్లకు ఏ సంఘం ఏ విధంగా పనిచేసింది అనేటువంటి వాళ్ళు అనుభవించారు. కేసీఆర్ గారి హయాంలో మనం తెచ్చినటువంటి అనేక హక్కులు పొందినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏది ఏంటి అనేది తెలుసు. కొత్తగా వచ్చినటువంటి పిల్లలకు కూడా అంత అవగాహన ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచిస్తారు. ఇకపోతే 2 విషయాలు ఈ మధ్య జరుగుతున్నటువంటి విషయాలు దానికి కొంచెం రాజశేఖర్ అని చెప్పినప్పటికీ సింగరేణికి 3 బ్లాకులు ఇచ్చిండ్రు. అంటే నవ్వాలా ఏడవాలా అనేది అర్థం కానటువంటి విషయం. 3 బ్లాకులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు మరి నాకైతే. ఒకటి చెప్పుకుందామంటే తాడిచెర్ల 2 బ్లాకు మొన్న, ఇప్పుడు నిన్న వచ్చినటువంటిది మనుగూరు డిప్ సైడ్ PKOC 2ది. మరి 3వది ఎక్కడిది అంటే 9 అట.
మరి 10 ఏళ్ళ కింద స్టార్ట్ అయింది నాకు తెలియదు. పాటు ఒరిస్సాలో న్యూ పాత్రపద అని ఇంకొక మైన్ కూడా వచ్చింది మనకు, కానీ అది చేస్తే మనకు అంత లాభదాయకంగా ఉండదు అనేటువంటి ఆలోచనతో న్యూ పాత్రపద అనేటువంటి దాన్ని తిరిగి ఇచ్చేసి ఒక్క 9నే ఈరోజు మనం తయారు చేసుకుంటే చివరికి మనం బొగ్గు 23 వరకు బొగ్గు వచ్చేటువంటి క్రమంలోనే దానికి ఒక కొత్త కొరివి పెట్టారు. ఏంటి అంటే ఇది ఏనుగులు తిరిగేటువంటి ప్రదేశం, ఎలిఫెంట్ జోన్, కాబట్టి ఆ క్లియరెన్స్ రావాలి అనడం వల్ల కొంత లేట్ అయినటువంటిది. ఈయన హయాంలో బొగ్గు తీసినందుకు ఈరోజు నేనే బొగ్గు ఆ బ్లాక్ను కూడా ఇప్పించినని చెప్పుకోవడం అనేటువంటిది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. రెండవది తాడిచెర్ల 2 బ్లాక్ కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. ఇది 2013లోనే మన సింగరేణికి కేటాయించబడినటువంటిది. నువ్వేమన్నా వేలంలో ఉన్నటువంటి దాన్ని మాకు ఇచ్చినవా? అది వేలంలో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే 2013లో ఇస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ లీజ్ కోసం అప్లై చేసింది, దానికి ముందస్తు అనుమతుల కోసం. ఆ అనుమతుల కోసం అప్లై చేసినటువంటి క్రమంలో ఆ ఫైల్ పెండింగ్ ఉన్నది కాబట్టి ఈయన ఆ యొక్క దాంట్లో పెట్టలేకపోయిండు వేలంలో. కాబట్టి వేలంలో పెట్టలేకపోయిండు, మనకు పర్మిషన్ ఇవ్వలేకపోయిండు. కాబట్టి ఆ దాంట్లో ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని అది మనకు ఇచ్చినటువంటి తప్పితే ఇందులో నీ గొప్పతనం పెద్దగా పొడిచి పెట్టింది అయితే లేదు అనేటువంటి ఈ బ్లాక్. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి దీంట్లో కూడా నీదేం లేదు అంటున్నాం. అందుకే మీరు ఈరోజు చూసే ఉంటారు అన్నిట్లలో, న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియా, ఇదేదో దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటిది కాదు. ఎవడో పోయి రిప్రజెంటేషన్ ఇస్తేనో ఒకరోజు ధర్నా చేస్తేనో వచ్చినటువంటి బ్లాక్ కాదు. ఇది టెండర్లో పోవద్దు అనుకున్నారు, పోయినటువంటి దాంట్లో కేటాయించబడినట్టు మనం వేసిన 6.5 రాయల్టీ చెల్లించడానికి జరిగినటువంటి వేలంలో నిన్న జెన్కో అనేటువంటిది ఆన్లైన్ ఆక్షన్లో రాలేదు. వేలం పాటలో పాల్గొనకపోవడం వలన మనం 6.5 ఏదైతే బిడ్ వేసినామో దానికి మనకు సింగరేణికి కేటాయించబడినటువంటిది. మళ్ళా అది 1/70లో ఉన్నటువంటిది. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే చేయగలుగుతుంది, ప్రైవేటోడు చేయలేనటువంటిది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఎల్లందులో ఉన్నటువంటి కోయగూడెం 3 బ్లాక్ అయితేంది, అలాగే స్థలం లేకుండా ఉన్నటువంటి సత్తుపల్లి బ్లాక్ 3 అయితేంది. ఈ రెండింటి కాంబినేషన్ ఉన్నటువంటిదే ఇది మనుగూరు డిప్ సైడ్ బ్లాక్. అంటే స్థలం సరిగా లేదు, అలాగే 1/70లో ఉన్నది. దీనికి మొత్తంగా చూసినట్లయితే కేసీఆర్ గారి తెలంగాణ ఉద్యమంలో కార్మికులు అయితేంది, యూనియన్లు అయితేంది, ప్రభుత్వ అధికారులు అయితేంది, యాజమాన్యం సహకరించకపోవడం వలన ఇక్కడ ఎవడైనా ఒక తట్టెడు మట్టి తీసినా కానీ ఖబర్దార్ బిడ్డ అని మనం చెప్పినటువంటి క్రమంలో భయపడినటువంటి ప్రైవేటు సంస్థలు ఎవరు కూడా డిప్ సైడ్ బ్లాక్కు టెండర్ వేయకపోవడం వలన, ఒక జెన్కోన వేయడం వలన జెన్కో కూడా ఒకవేళ యాక్షన్లో పార్టిసిపేట్ అయినట్లయితే ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించారు. ఎందుకంటే 60,000 కోట్ల రూపాయలు సింగరేణికి బకాయిలు ఉన్నటువంటి ట్రాన్స్కో జెన్కో ఈరోజు వేలంలో మనతోటి పోటీ కత్తదా? నీకు ఒక మనిషి లేడు, బొగ్గు తవ్వే నైపుణ్యత లేదు, నీకు యంత్రాలు లేదు, నీకు అలాగే ఆఫీసర్స్ కూడా సర్టిఫికెట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా లేరు. ఎవరిని పెట్టి చేపిస్తావు, ఎట్లా చేపిస్తావు అనేటువంటి దాంట్లో కూడా ఒకవేళ జెన్కో పోటీ పడి మనకు పోటీగా వేలంలో పాల్గొన్నట్లయితే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే అది విడ్రా అవడం అయితేంది, ప్రైవేటు వ్యక్తులు రాకపోవడం అయితే కేసీఆర్ గారి భయం ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న సింగరేణి కార్మిక వర్గం ఏ విధంగా ఉద్యమించిందో అవన్నీ చూసినటువంటి వాళ్ళే ఈరోజు రాలేదు. అందువల్లనే మనకి ఇది దక్కింది వేలంలో అనేటువంటిది తెలియజేస్తూ, చివరి లాభాల వాటా వస్తుందా రాదా అనేటువంటిది ఖచ్చితంగా 25-26 ఆర్థిక సంవత్సరానికి లాభాల వాటా రావాలి. ఎందుకంటే డిసెంబర్లోనే 4,000 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పినటువంటి వాళ్ళు మరి 3 నెలల్లో ప్రొడక్షన్ తీయలేదా? తీసినాం. కాబట్టి ఖచ్చితంగా ఏమైనా తగ్గుతో 500 1000 తగ్గుతుంది, 5,000 తగ్గుతుంది, 500 తగ్గుతుంది కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో 3,000కు పైగా లాభాలు వస్తాయి. సింగరేణికి లాభాల వాటిని పంచాలి, లేదంటే ఖచ్చితంగా మనం ఉద్యమిస్తాం. వాస్తవ లాభాలను అందుకే ప్రకటించమని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, మరొకసారి మీ కొత్తగా
యూనియన్లోకి చేరినటువంటి మిత్రులందరినీ కూడా ఆహ్వానిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ పని విధానాన్ని బట్టి వాళ్ళకు పదవులు కూడా ఇవ్వడం జరుగుతుందని కార్మికులతోటి మమేకమై వాళ్ళ సమస్యలను పరిష్కరించినట్లయితే త్వరలో రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం గెలిచి గుర్తింపు సంఘంగా గెలిచి గతంలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో కారుణ్య నియామకాలు అయితేంది, ఉద్యోగం అద్దుకుంటే వద్దంటే 25 లక్షల రూపాయలు ఇచ్చింది అయితేంది, మహిళా సోదరిమణులకు మెటర్నిటీ లీవ్ను పెంచడం అయితేంది, CCL పెంచడం అయితే, తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడం అయితేంది, 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని అంటే వడ్డీని తిరిగి ఇచ్చే 50,099 రూపాయలు అయితేంది, IIT IIM చదివే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం అయితేంది, అంబేద్కర్ అలాంటి పండుగ సెలవు ఇచ్చిన PhD ఇవ్వడం అయితేంది, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్కు మరొక సెలవు ఇవ్వడం అయితేంది, ఇలాంటి వాటితో పాటు కొత్త బాయిలు కూడా మీ దగ్గర ఉన్నటువంటి కాస్పేట 2 ఇంక్ లైన్ అయితేంది, అలాగే మనకు కొండాపూర్ మైన్ అయితేంది, అనేక మైన్స్ ఎక్స్టెన్షన్ చేసినటువంటి అయితేంది, లేదా మీ ఆర్కే ఓసి కూడా ఇవన్నిటి కూడా ఈరోజు కేసీఆర్ గారి హయాంలో వచ్చినటువంటి అనేటువంటిది అంటే వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చారు. దీంతో పాటుగా మారుపేర్ల సమస్య అని కూడా అన్నారు. మారుపేర్ల సమస్యకు కూడా ఆ రోజు పరిష్కారం చూపింది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, ఆ రోజు కేసీఆర్ గారు. ఒకవేళ 13,000 మంది ఇన్వాలిడేట్ అయిన పాతోళ్ళు 3,000 ఉన్నారు అంటే 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము అంటే అందులో మారుపేర్ల వాళ్ళు నిజంగా చూసినట్లయితే ఒక 3,000 మంది ఉంటారు కావచ్చు. కానీ ఈరోజు మిగిలింది మారుపేర్ల వలన 300 మంది మాత్రమే మిగిలినంటే మరి 2,700 మందికి మారుపేర్ల సమస్య రాకుండా పరిష్కారం చేసినాము అని అంటే ఆ సమస్యను పరిష్కారం చేసినామా లేదా అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి AITC INTCలు ఈరోజు ఎవరైతే మారుపేర్ల సమస్య ఉన్నటువంటి వాళ్ళు 8వ తరగతి 9వ తరగతి సర్టిఫికేట్ తీసుకొస్తే ఈరోజు AITC INTCలే ఆ సర్క్యులర్ను రద్దు చేయలేదు అంటే వాళ్ళే మారుపేర్ల వచ్చినటువంటి వాళ్ళను పట్టిస్తున్నారు, విజిలెన్స్ కేసులు పెట్టిస్తున్నారు అని భావిస్తుంది ఈరోజు సింగరేణి కార్మిక వర్గం. కాబట్టి అలాంటి చేస్తున్నటువంటి నాయకులను మనం ఏ విధంగా ఆదరిస్తామని ఆలోచించాలని కోరుతూ మంచిర్యాల పట్టణంలోని ఎడ్లవాడకు చెందిన నల్లూరి అశోక్ తన సతీమణి అరుణ జన్మదిన వేడుకలను నస్పూర్లోని CCC సాయి వృద్ధాశ్రమంలో బుధవారం హృదయమైన వాతావరణంలో నిర్వహించారు. వృద్ధాశ్రమంలోని వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నల్లూరి అశోక్ మాట్లాడుతూ తన సతీమణి అరుణ జన్మదినాన్ని వృద్ధాశ్రమంలో రెండోసారి నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కుటుంబాల్లో జరుపుకునే జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలను వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు వంటి సేవా సంస్థలో నిర్వహించడం ద్వారా అక్కడి వారికి ఆనందాన్ని పంచడంతో పాటు సమాజానికి సేవ చేసిన సంతృప్తి కూడా లభిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింత మంది భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CCC సాయి వృద్ధాశ్రమ నిర్వాహకులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు పాల్గొని అరుణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాట్లాడదామంటే
గౌరవనీయులు శ్రీమతి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వాళ్ళకి చేయండి మీరు చూసాం కొంచెం చికెన్ అర్జెంట్ వాళ్ళకి తింటావా స్వీట్ ఈ ఈడదేమా మన శ్రీ సాయి వృద్ధాశ్రమంలో అరుణ గారి యొక్క బర్త్డే సందర్భంగా భార్యాభర్తలు ఈ ఆశ్రమానికి విచ్చేసి ఈ యొక్క వృద్ధులను మీకు మేము తోడుగా ఉన్నామంటూ అందరిలో మంచి చైతన్యత ఇచ్చి ఇక్కడ వృద్ధాశ్రమంలో బర్త్డే చేసుకుంటూ అందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి ఆ విధంగా గౌరవించారు కాబట్టి వాళ్లకు మేము హృదయపూర్వక వందనాలు. ఇలాగే ప్రతి ఒక్క కుటుంబంలో ఇటువంటి శుభకార్యాలను బర్త్డేలను అదే ప్రతి ఒక్క కార్యక్రమాలను ఇక్కడ చేసి శ్రీ వృద్ధాశ్రమానికి వెల్ఫేర్ సొసైటీకి సహాయంగా ఉంటారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. శ్రీ సాయి వృద్ధాశ్రమంలో ఈరోజు మా మేడం బర్త్డే అరుణ గారి బర్త్డే ఉండడం వల్ల ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా ఫీల్ అయ్యి ఇక్కడికి ఇది రెండవసారి ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు చాలా అంటే వృద్ధాశ్రమంలోకి వచ్చిన వాళ్ళంతా పేదవాళ్ళే కనుక వాళ్ళందరికీ కూడా మీరు మీ ఇళ్లలో జరిగేటువంటి బర్త్డే ఫంక్షన్లు కానీ మ్యారేజ్ డేలు కానీ ఇతర శుభకార్యాలు కానీ వాళ్ళందరికీ కూడా చేతోడు వాదోడు ఉండి వాళ్ళ కడుపు నింపాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్గా కోరుచున్నాం. ఈ యొక్క అవకాశం మాకు కల్పించినందుకు సాయి వృద్ధాశ్రమ మేనేజ్మెంట్కు అలాగే వృద్ధులందరికీ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అరుణ గారి పుట్టినరోజు సందర్భంగా మన శ్రీ సాయి వృద్ధాశ్రమంలో వారి యొక్క సతీ సమేతంగా మరియు బంధుమిత్రులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లల్లూరి అరుణ గారు మేడం ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు ఈరోజు అనాథ వృద్ధులు అంటే ఎలా ఉంటుంది అన్నది. పిల్లలు లేక అనాథాశ్రమంలో ఆశ్రమం పొందుతున్న మమ్మల్ని మేము ఉన్నాం తోడు అంటూ అండగా తల్లైనా తండ్రైనా అన్నైనా చెల్లైనా తమ్ముడైనా అన్నైనా మేము ఉన్నాం, మీకు పిల్లలు లేరని బాధపడొద్దని వారి యొక్క పుట్టినరోజు పండుగని
మా శ్రీసాయి వృద్ధాశ్రమంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా మరి లల్లూరి అరుణ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ ముక్కోటి దేవతలను మనసారా వేడుకుంటూ వృద్ధులంతా కూడా లల్లూరి అరుణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం.